హాయ్ అండి. బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. ఇవాళ మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తో మేము ముందుకొచ్చేసాను. సో, మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. చాలా బాగుంటుంది. అండ్ ఇవాళ ఏంటంటే కొంచెం రొటీన్ అనేది చేంజ్ అయిందనమాట. సో, అదే మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు కొద్దిగా బాలేదని చెప్పాను కదా! ఇంకా వాయిస్ అయితే అలానే ఉంది. సో, ఇగ్నోర్ చేయండి ఏదైనా వాయిస్‌లో ప్రాబ్లమ్ ఉంటే. అండ్ నైట్ అయితే ఇంకా నేను కిచెన్‌ది క్లీన్ చేసుకున్నాను కానీ వెజల్స్ ఏమి కూడా వాష్ చేసుకోలేదనమాట. సో, మార్నింగ్ అయితే 6:00 లేచాను. సో, 6 పిల్లలు 8:00 కల్లా స్కూల్‌కెళ్తారనమాట. సో, 6-8కి నా బిజీ రొటీన్ ఎలా ఉంటదనేది మీతో నేను షేర్ చేస్తాను. చాలా మోటివేషన్‌గా ఉంటది వ్లాగ్ అనేది. నైట్ మనం ఏమాత్రం బద్ధకించినా, లేదంటే ఇలా ఒంట్లో బాలేనప్పుడు కొద్దిగా ఏదైనా పని లెఫ్ట్ అయిపోయినా, మార్నింగ్ లేసి ఎంత ఫాస్ట్‌గా చేయాల్సొస్తుంది వర్క్ అనేది ఈ వ్లాగ్‌లో అయితే మీకు షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే 6కి లేచాను కదా! ఇంకా లేచిన వెంటనే అయితే నేను కొద్దిగా ఫ్రెష్ అయిపోయి కిచెన్‌లోకొచ్చాను. కాకపోతే ఆహ్, కొన్ని సార్లేంటంటే రెసిపీస్ కూడా సింపుల్‌గా మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ లేట్ అయినట్టు అనుకుంటే. సో, లంచ్ అయితే నేను ఇవాళ ఈజీగా ప్రిపేర్ చేసేద్దాం అనుకున్నాను. ఎందుకంటే లేట్ అయిపోయింది కదా! ఇంట్లో ప్రాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ప్రాన్స్ ఎప్పుడైనా తీసుకుంటే నేను నీట్‌గా అన్నీ క్లీన్ చేసేసుకొని డీప్‌లో అయితే పెట్టేసుకుంటాను. ఒక 2-3 డేస్ కంటే అయితే అవి ఉంచను ఫ్రీజర్‌లో. సో, అదే తీసి ఇంకా బయట పెట్టాననమాట. అండ్ నేనైతే ఈజీగా ఉండడానికి కోసం రైస్ వండేటప్పుడే రైస్ వాష్ చేసేసి దాంట్లో గీ వేస్తాను. గీ వేసి ఆల్ స్పైసెస్ గరం మసాలా ఉంటాయి కదా! హోల్ స్పైసెస్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా అలానే వేసేస్తాననమాట. ఏమాత్రం పోపు అది పెట్టను. అలాగా విజిల్ పెట్టేస్తాను. చాలా బాగుంటుందనమాట రైస్. మన గీ రైస్‌లా ఉంటుంది. కాకపోతే మనం దేనికి కూడా పోపు అనేది పెట్టమనమాట. నేను డైరెక్ట్‌గా పెట్టేస్తాను. అండ్ అక్కడ రైస్ పెట్టేసి నైట్ అయితే చెప్పాను కదా! వెజల్స్ అవి క్లీన్ చేయలేదు. బాగోలేక చేయలేదనమాట నేను. అండ్ మార్నింగ్ అయ్యేసరికి ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ ఉంటాయి కదా! అవి కూడా వాష్ చేయలేదు నిన్న. సో, దానికోసమని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఈ వెజల్స్ అన్నీ క్లియర్ చేసేద్దామని వచ్చాను. సో, వెజల్స్ అన్నీ క్లియర్ చేసిస్తూ అండ్ మనం డైలీ రొటీన్ క్లీనింగ్ కూడా వెంటనే అయిపోతూ ఉండాలనమాట. సో, నేనైతే అలాగే మ్యాక్సిమం వర్క్ క్లోజ్ చేస్తాను. సో, చూసారు కదా! వర్క్ అంతా అయిపోయాక మళ్ళీ టైం అయిపోతుందని చెప్పి ఎక్కడ ఏం లెఫ్ట్ చేయలేదు. అన్నీ నీట్‌గా అయితే వాష్ చేసేసి మళ్ళీ నీట్‌గా క్లీన్ చేసి పెట్టేశాను. అండ్ మిషన్‌లో బట్టలు కూడా వేసేసాను. అవి కూడా తీసుకెళ్ళి పైన వేయాలి. కాకపోతే పిల్లలు వెళ్ళాక వేస్తాననమాట. అండ్ నేనైతే 5:00కి నిద్ర లేచి మళ్ళీ కిందనైతే నిద్రపోయాను. అందుకే పిల్లో తీసి ఇంకా లోపలైతే పెట్టేశాను. అండ్ నిన్న ఈవినింగ్ కొద్దిగా వర్షం పడింది. మళ్ళీ బట్టలన్నీ కొద్దిగా తడిచినట్టుంటే ఇంటి ముందునైతే తీసుకొచ్చి అలా వేసేసి ఫ్యాన్ ఆన్ చేసేసి ఇంకా బట్టలైతే ఆరాయి. సో, అవి కూడా ఫోల్డింగ్ చేయాలన్నమాట. అండ్ నేనైతే టైం తక్కువ ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసుకొని అసలు టైం అయితే వేస్ట్ చేయననమాట. సో, ఆల్టర్నేట్‌గా వర్క్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ నాది కుక్కర్ అయితే విజిల్ వచ్చేసిందనమాట. ఆ రైస్ చల్లగా అయ్యే లోపల నేను ఈ కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తాను. ఇవాళ కొద్దిగా ప్రాన్స్ పులావ్ లాగా చేద్దాం అనుకున్నాననమాట. అండ్ చాలా సార్లు అయితే నేను ప్రాన్స్ కర్రీ అనేది మీతో షేర్ చేశాను. సింపుల్‌గా అయితే చెప్పేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు వేరేగా, ఉల్లిపాయ, టమాటా, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా వేసి నేనైతే గరం మసాలా అనేది రెడీ చేసేసుకుంటాను అనమాట. అంటే దీనికి మసాలా. సో, అదైతే రెడీ అయిపోయింది. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి, పచ్చిమిరపకాయలు వేసి, కొద్దిగా ఫ్రై అయ్యాక అండ్ దాంట్లోనైతే మనం ఈ పేస్ట్ ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ పేస్ట్ కూడా వేసేసి దాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో, చూసారు కదా! ఇంకా అది ఫ్రై చేయడానికి పెట్టి ఈ లోపల నేను కొద్దిగా కిచెన్లో వర్క్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. అండ్ మార్నింగ్ కదా మనకి ఎక్కడ లేని పని ఉంటుందన్నమాట. చాలా బిజీగా. సో, అలా అయితే ఆవేళ చాలా హడావిడిగా చేశాననమాట వర్క్ అనేది. అండ్ ఇప్పుడు కొద్దిగా బాడీ డీహైడ్రేషన్ అనేది ఎక్కువ అనిపిస్తుందనమాట. అందుకనే కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ తాగుతున్నాను. అండ్ దాహం కూడా చాలా ఎక్కువ వేస్తుందనమాట. సో, అందుకనే వాటర్ తాగేసి ఒకసారి మళ్ళీ కొద్దిగా అది ఫ్రై అయిందో లేదో చూసి కలిపి, ఇంకా అది ఫ్రై అయ్యే లోపల ఇక్కడ మనం బట్టలు అనేవి ఫోల్డ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఎంతైతే అంత ఫోల్డ్ చేద్దామని చెప్పి బయటకు వచ్చాననమాట. అండ్ ఫోల్డ్ చేసేసి సగం మళ్ళీ ఇక్కడికి వచ్చాను.
అండ్ దీంట్లో అయితే కొద్దిగా ఇది ఫ్రై అయిపోయాక ఇంట్లో నా దగ్గర ఉన్న స్పైసెస్ ఉంటాయి కదా, అంటే గరం మసాలా పౌడర్ ఒకటి, ఆ తర్వాత టర్మరిక్ పౌడర్ ఒకటి, తర్వాత కొరియండర్ పౌడర్, ఈ 3 కూడా వేసేసి కొద్దిగా అది మళ్ళీ ఫ్రై అయ్యాక అండ్ దీంట్లో ఏంటంటే ఇంకా ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అండ్ దీంట్లో కొద్దిగా ఇది ఫ్రై అయ్యాక నేను ఉప్పు కారం అనేది వేస్తాను. ఎందుకంటే స్టార్టింగ్లో ఉప్పు వేసేసామంటే నాకు తెలియదనమాట అంచనా. మనకి రైస్లో కూడా వేసేసాం కదా, సో దీంట్లో కొద్దిగా తక్కువ వేసుకోవాలన్నమాట. అందుకనే కొద్దిగా దగ్గర పడ్డాక వేద్దామనేసి అనుకున్నాను అనమాట. అండ్ కారం వేసేస్తే తొందరగా మాడిపోయినట్టుగా అనిపిస్తుంది. సో అందుకనే కొద్దిగా ఫ్రై అయ్యాక కారం వేద్దాం అనుకున్నాను. అండ్ ఉప్పు కారం వేసేసి కాసేపు అయితే అలా ఉంచేసానమాట. చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. సో అది కొద్దిగా సిమ్లో పెట్టేసి మళ్ళీ ఉన్ని బట్టలు కూడా మొత్తం అన్నీ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. సో పని లేట్గా లేచినా లేదంటే కొద్దిగా పని ఎక్కువైనా సరే అస్సలు కూర్చోడానికి అయితే అవ్వదు. అండ్ ఇక్కడ ఫ్రై అయిపోయింది కదా బాగా. అండ్ రైస్ కూడా మనకి కొద్దిగా చల్లగా అయిపోయింది. ఈ రైస్ చాలా బాగుంటుందండి. కర్రీ కూడా ప్రిపేర్ చేసి ఈ రైస్తో తిన్నా సరే మనం బిర్యానీ తిన్నట్టే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం హోల్ గరం మసాలా గీ వేసి కుక్కర్లో పెట్టుకుంటాం కదా, సాల్ట్ వేసి చాలా బాగుంటుంది. ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. చికెన్ కర్రీతో కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషలీ చిన్నపిల్లలు కూడా తినొచ్చు అనమాట, అంత బాగుంటుంది. సో ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయాక ఇంకా కుక్కర్ కూడా తీసుకెళ్ళి బయటని పెట్టేశాను వాషింగ్కి అనమాట. అండ్ ఎప్పుడు పని అప్పుడు అయిపోయింది అనుకోండి, హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఇంకా లోపలికి మొత్తం ఈ లంచ్ బాక్సెస్ అవి ఉన్నాయి కదా వాష్ చేసినవి, అవి కూడా తెచ్చేసుకుంటున్నాను. తెచ్చేసి ఒకసారి క్లీన్ చేసి పెట్టేసుకుంటే అవి కూడా కొద్దిగా ఆరుతాయి. బిఫోర్ డే అయితే ఈవినింగ్ వచ్చిన వెంటనే ఎప్పుడు కూడా కంప్లీట్ చేసేస్తాను ఈ వర్క్ అనేది. కాకపోతే ఇవాళ మాత్రం చాలా లేట్ అయిపోయిందనమాట. అండ్ ఎట్ లాస్ట్ అయితే నేను ఇంకా క్యారియర్ ఇలా ప్రిపేర్ చేసేసాను ఈవేళ. చూసారు కదా చాలా బాగుంటుంది. ఇలాగా ఎవరైనా ట్రై చేయండి. ప్రాన్స్ ఫ్రై బిర్యానీ లానే ఉంటుందన్నమాట సేమ్. అండ్ ఇక్కడ పాలు కొద్దిగా ఇంట్లో నేనేం చేశానంటే నైట్కి కూడా రోటీతో బాగుంటుందని ఫ్రై ఏదైతే ఉందో కర్రీ కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అండ్ పాలు మరగబెట్టేసి ఇంకా ఎక్కడ తీసిన సామాన్లు అక్కడ వెంటనే పెట్టేస్తాను అనమాట. సో మనకి ఏంటంటే టైం అనేది చాలా కలిసి వస్తుంది. అండ్ నెక్స్ట్ తర్వాత మనకి ఇబ్బంది పడవలసిన అవసరం కూడా ఉండదు అనమాట ఎక్కడివి అక్కడ ఉంటే. సో అందుకనే ఇంకా ఏవైనా లెఫ్ట్ అయినా నేను ఏవైనా తీసినా ఎక్కడివి అక్కడ పెట్టేస్తాను అనమాట. టైం మేనేజ్మెంట్తో పాటు పని కూడా ఫాస్ట్గా అవ్వాలి నాకు. సో ఇంకా తర్వాత చూసారు కదా, ఇది కొద్దిగా క్లీన్ చేసేసి ఇక్కడ పెట్టి ఇంకా ఇది ఆరే లోపల మళ్ళీ నేను ఉన్న బట్టలు కూడా ఫోల్డ్ చేసినవి కూడా అన్నీ తీసుకొచ్చి ఇంకా లోపల పెట్టేద్దాం అనుకున్నాను అనమాట. అండ్ అవి కబోర్డ్లో పెట్టేసి ఈ లోపల మనకి స్టవ్ కూడా కొద్దిగా చల్లబడిపోయింది. అండ్ వంట అయిన వెంటనేనైతే నేను కంపల్సరీ క్లీనింగ్ అనేది అలవాటు. సో కొద్దిగా స్టవ్ చల్లగా అవ్వచ్చు కాబట్టి అయ్యాక చేసుకోవాలి కాబట్టి ఈ లోపల ఏదైనా వర్క్ ఉంటే అది క్లియర్ చేస్తాను అనమాట. అండ్ బయటని కుక్కర్ పెట్టాను కదా, పెట్టిన కుక్కర్ కూడా నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా నాకు కొద్దిగా టైం ఉందన్నమాట. సో టైం అయితే ఇప్పుడు ఇంకా 7:30 అయ్యింది. అండ్ ఇల్లు కూడా ఊడ్చేద్దాం అనుకున్నాను. సో ఇల్లు ఊడ్చే ముందైతే డస్టింగ్ ఏదైనా చేసుకోవాలంటే అప్పుడే చేసుకుంటానన్నమాట. లేదు అనుకుంటే ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ తర్వాత చేసుకుంటాను. కానీ ఇవాళ టైం ఉంది కాబట్టి ఇంకా డస్టింగ్ బిఫోర్ చేసేసుకుంటున్నాను అనమాట. నిన్న మీరు చూసారు కదా వ్లాగ్లో, ఈ రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను, ఆర్గనైజ్ చేశాను. కానీ కబోర్డ్స్ ఏవి కూడా నేను క్లీన్ చేయలేదన్నమాట. అండ్ నిన్న లోపల పెట్టుకున్న కాస్మెటిక్స్ ఉంది కదా, అది కూడా నీట్గా వైప్ చేశాను కానీ నీట్గా అయితే క్లీన్ చేసుకోలేదు. సో అందుకనే మళ్ళీ ఇవాళ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి ఒకసారి పెట్టేసుకుంటున్నాను. మిర్రర్ అయితే 2 months అయిపోయింది. నిన్న వ్లాగ్లో చూసారు కదా ఎంత మొత్తం మార్క్స్ వచ్చున్నాయో. సో అందుకనే ఇంకా ఎప్పుడు కూడా టిష్యూ పేపర్తో నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి మిర్రర్ చాలా నీట్గా క్లీన్గా వచ్చేస్తుంది. అండ్ తర్వాత ఈ పనులన్నీ అయిపోయాక ఇంకా నీట్గా అయితే ఇల్లంతా ఊడ్చడానికి స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే 1/2 hour టైం ఉంది కదా, మా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే కింద ఫ్లోర్ వరకు ఒక 20 minutes అయినా పడుతుందన్నమాట. సో అందుకనే ఇంకా ఇల్లంతా ఊడ్చుకొని వెళ్ళానన్నమాట. అండ్ ఇల్లు ఊడ్చినప్పుడు ఏంటంటే మొత్తం కోనే కూడా అంటే కార్నర్ కూడా నీట్గా క్లీన్ చేస్తానన్నమాట. మనం అలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే డస్ట్ అనేది ఎక్కడ కూడా ఇంట్లో ఉండదన్నమాట. అదే కార్నర్స్ వదిలేసామనుకోండి ఈ మూల ఆ మూల, సో అక్కడే మనకి ఏంటంటే
బూజులు అవి పట్టడం అండ్ చిన్న చిన్న బూజులు పడతారు కదా, స్పైడర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని నేను ఏంటంటే అన్నీ కూడా తుడిచినప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ఒకసారి. అండ్ పైన అయితే చూసారు కదా, నిన్న ఈవినింగ్ క్లీన్ చేశాను కదా, అంత పెద్ద డస్ట్ ఏమి ఉండదు అనమాట. సో అందుకనే ఇంకా మార్నింగ్ చూసారు కదా, చాలా లైట్గా అయిపోయింది వర్క్. నిన్నంతా క్లీన్ చేసేసి ఇంకా నైటే మాపింగ్ కూడా చేసేసుకున్నాను. సో ఇవాళ అయితే మార్నింగ్ ఇంకా పోచా అనేది పెట్టానన్నమాట. అండ్ చూసారా మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, మార్నింగ్ చాలా బాగుంటాయి మొక్కలు చూడడానికి అసలు. అండ్ పైకి కూడా వెళ్ళి వాటరింగ్ చేయాలి, కానీ పిల్లలు వెళ్ళాక చేసే పనులు కూడా చాలా ఉంటాయి. అండ్ 8 o'clock వరకు నేను ఏం పనులు చేశానో అవే మీకు షేర్ చేశాను అనమాట. అండ్ పిల్లలు వెళ్ళాక ఏంటంటే కిచెన్ది మనకి కిచెన్ది మనకి వేస్టేజ్ ఉంటుంది కదా, అది కూడా తీసుకెళ్ళి పైన పెట్టుకుంటాను. ఆ తర్వాత మొక్కలకి అన్నిటికీ నీళ్ళేస్తాను మోటార్ ఆన్ చేసి. ఇంకా కింద వాకిట్లో ముగ్గైతే నిన్న ఈవినింగ్ కాదు, బయట వాకిట్లో నిన్న ఈవినింగ్ పెట్టాను. అండ్ లోపలైతే పెట్టి ఒక 4 to 5 days అయిపోయిందనమాట. ఫీవర్ ఉందని వాష్ చేయలేదు. సో డైలీ ఏంటంటే ఇలాగా ఒక తుడుచుకోవడం అవుతుందనమాట. అండ్ చూసారు కదా, ముగ్గు అయితే 4 to 5 days అయినా సరే నీట్గానే ఉంటుంది. నేను చాక్ పీస్ కొద్దిగా వాటర్లో తడిపేసి అయితే పెడతానమాట. సో ముగ్గు అస్సలు పాడవ్వదు లోపల. అండ్ బయట అయితే డైలీ వాష్ చేసుకుంటాను. సో మొన్న చూసారు కదా వ్లాగ్లో, ఈ ముగ్గే ఉందన్నమాట ఇంకా వాకిట్లో. సో అంతా అయితే ఇలాగ క్లీన్ చేసేసుకుంటాను మొత్తం కూడా. ఇంకా పిల్లలు కరెక్ట్గా 8:20కి చిన్నోడికి ఆటో వస్తుంది, అండ్ పెద్దోడైతే 8 o'clock కల్లా వెళ్ళిపోతాడు. ఇప్పుడైతే ఇంకా నేను దిగబెట్టట్లేదనమాట. సో వాడే వెళ్ళిపోతున్నాడు నడుచుకొని. అండ్ ఒంట్లో బాగాలేదు కదా, అసలు అవ్వట్లేదు కూడా నాకు వర్క్. అండ్ ఇదైతే చూసారు కదా, చుక్కల ముగ్గు పెట్టాను అనమాట. అప్పుడప్పుడు ఇలాగ చిన్న చిన్న చుక్కల ముగ్గులు పెడతానని చెప్పాను కదా, అలాగే పెట్టాను. అండ్ మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోయింది. ఇవాళ అయితే తడిగుడ్లు పెట్టే పనే లేదు. అండ్ ఈ చీపుర్లు అయితే బయట నుంచి తెప్పించుకున్నాను ఒకళ్ళ చేత. 90 రూపీస్ అయిందనమాట. నేను ఇలాగ చీపుర్లు ఇవన్నీ కూడా ఇయర్లీ వన్సే ఒక్కసారి కొనేసుకొని అయితే పెట్టేసుకుంటాను అనమాట. సో అందుకని అన్ని ఎక్కువ అయితే తీసుకున్నాను. ఇంకా ఇంటి చుట్టూ క్లీన్ చేసుకొని రావడానికి అయితే చాలా టైం పడుతుంది. సో అందుకనే నేను ఈవినింగ్ అండ్ మార్నింగ్ 2 సార్లు కూడా తుడుచుకుంటే నాకు కొద్దిగా హెవీ అనిపించదు అనమాట వర్క్. అందుకనే ఖాళీగా ఉన్నప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. చూసారు కదా, ఇప్పుడైతే ఇలా ఉంది నీట్గా. అండ్ ఇలా అయితే నా పనులన్నీ అయిపోయాయి అనమాట. ఇల్లంతా కూడా నీట్గా అయిపోయింది. ఇంకా పిల్లలకి క్యారియర్స్ పెట్టి పంపించడమే అనమాట. సో ఇంక ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నా రొటీన్ అంతా చూపిస్తే డే అంతా కూడా సరిపోదు. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చిందని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుతాను. థ్యాంక్స్ ఫర్